అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2024కి సంబంధించిన బకాయిల చెల్లింపులు సజ్జలనే. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు బకాయిలు చెల్లించడంపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ముఖ్య సలహాదారు అద్దెపల్లి గణపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జనవరికి సంబంధించినటువంటి ఏఎస్ఎల్ఎస్ బకాయిలు 2024 జూన్ వరకు గల సప్లిమెంటరీ ఎస్ఏఎల్ఎస్ బిల్లులు, జీపీఎఫ్ఓ, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను వెంటనే మంజూరు చేసే విధంగా సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఇంకా సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసుల ఖాతాల్లో బకాయిలు జమ కావడంతో ఆయా కుటుంబాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏపీ పోలీసు అధికారుల సంఘం, పోలీస్ కుటుంబాల తరఫున కృతజ్ఞతలు కూడా తెలిపారండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుందండి. ఈ తరుణంలో బకాయిల విడుదలపై ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టింది కూటమి ప్రభుత్వం. త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి 30%తో ఐఆర్ ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. అలాగే కొత్త పిఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే వేయాల్సి అయితే ఉందండి. సో ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిల్ని ఉద్యోగులకి సంబంధించి 2024కి చెల్లింపులు అయితే జరిగే విధంగా ప్రభుత్వం అయితే కృషి చేయాలండి. ఇక 2018 నుంచి 2023 వరకు గల సుమారుగా 25,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే షెడ్యూల్స్ అయితే జారీ చేయాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.